ఉంది. ఆడది బయటకొస్తే ఒక రకంగా చూసేదనేది కొద్దిగా ఉన్నది. ఒకప్పుడు లేదు భారతదేశంలో. హ్మ్. మాతృస్వామిక దేశంలో ఉన్నప్పుడు లేనే లేదు. ఆ తర్వాత ఈ మొఘల్స్ ఎవరైతే గనక ఉన్నారో వాళ్ళు ఆడవారిని అంటే మొగుళ్ళని చంపేసి సైనికులని ఇంటికొచ్చి లక్షలాది మంది చంపేసి ఆడవారిని అత్యంత కిరాతకంగా మానభంగాలు చేసి బ్రెస్ట్ కోసేసి ముక్కలు ముక్కలుగా చేసి ఒక మహిళనే అసలు అక్కడ వరకు ఎందుకు 1947 ఇండిపెండెన్స్‌కి ముందు ఇదే సికింద్రాబాద్ రెజిమెంట్ అంటారు గదా! హ్మ్. రెజిమెంట్‌లో మీకు తెలియని నిజాలు నేను చెప్తా ఇప్పుడు. హ్మ్. రెజిమెంట్ అని ఉంటుంది గదా! ఆ రెజిమెంట్‌లో అప్పట్లో బ్రిటిష్ సైనికులు మరి ఇంగ్లాండ్ నుంచి అట్లా దూరం నుంచి వచ్చేవాళ్ళు. పెళ్ళాలను వదిలేసి వచ్చేవాళ్ళు. పెళ్లి కాని వాళ్ళొచ్చేవాళ్ళు. బ్రిటిష్ అత్యంత దారుణమైనటువంటి చట్టం చేసిందప్పుడు. వ్యభిచార చట్టం అనేసి చేసింది. అది ఎంత దారుణమైనదంటే, మీరు కావాలంటే తీసి చూడండి. ఇప్పుడు గూగుల్ చేస్తే అదొస్తుంది. భారతీయ స్త్రీ మన ఇప్పుడు ఇలాగా ఇంటి ముందు నడుస్తున్న, బజార్‌లోకెళ్తున్న ఆ స్త్రీని పోలీసులు పట్టుకొచ్చేసి, అలా కోర్ట్‌ల ముందు పెట్టేసి, ఈమె వ్యభిచారని ముద్రేసి ఆ రెజిమెంట్‌కి పంపించేవాళ్ళు.